హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ రేపు మ్యాచ్ ఉందని ఇంకా ట్రైనింగ్లో చాలా వర్కౌట్స్ చేస్తూ హ్యాపీగా తన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని తన రూమ్కి వస్తుంది. రూమ్కి వచ్చి చూడగానే అక్కడ ఒక లెటర్ కనబడుతుంది. ఆ లెటర్లో ఖచ్చితంగా మేము రుద్రని చంపేయాలి అనుకుంటున్నాం. నువ్వు మ్యాచ్లో గెలుస్తావో, నీ భర్తని కాపాడుకుంటావో, నీ భర్త ప్రాణాలు మాత్రం ఖచ్చితంగా పైకి పోతాయని అందులో రాసుండడంతో ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది గంగ. ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? అంటే రుద్ర సార్కి ఏమైనా ప్రమాదం తలపెడుతున్నారా? అలా చేసేది ఎవరు? పారునా? పారు అయితే ఇలా ఎందుకు చెప్తుంది? లేదు, ఆయన ఎలా అయినా కాపాడుకోవాలి. అసలు ఇది నిజమో అబద్ధమో కూడా అర్థం కావటం లేదని పాపం అలా ఇంకా గంగ ఆలోచనలో ఉండి కంటిన్యూస్గా రుద్రకి కాల్ చేస్తూనే ఉంటుంది. కానీ రుద్ర మాత్రం కాల్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే ఫోన్ సైలెంట్లో ఉంటుంది కాబట్టి రుద్ర కాల్ లిఫ్ట్ చేయకుండా అలా ఇంకా పాపం సైలెంట్గా ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా గంగ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేసరికి మ్యాచ్ కండక్ట్ చేయాలని అందరికీ డ్రెస్ ఇస్తూ ఉంటారు. సో గంగకి డ్రెస్ ఇవ్వకుండా ఒక వైట్ శారీనైతే పంపిస్తారు. ఒక్కసారిగా గంగ షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి, నాకు రావాల్సింది డ్రెస్ కదా, అలాంటిది ఈ వైట్ శారీ వచ్చిందేంటి అని చెప్పి పాపం అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట గంగా. ఇంకా కోచ్ కూడా అక్కడికి వచ్చి, అవును ఎలా, ఎందుకంటే నన్ను కొట్టాడు కదా, మరి నేను పగ తీర్చుకోకుండా ఉంటానా ఏంటి? ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను అని అనేసరికి పాపం గంగకి చాలా టెన్షన్ వస్తుంది. ఎస్, ఈ టెన్షనే మేము కోరుకుంటున్నామని ఇంకా అలా పారు వాళ్ళైతే హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రుద్ర గంగకి జరిగే మ్యాచ్ని కల్లారా చూడాలి అని చెప్పి ఇంకా అలా పాపం బయలుదేరుతాడు. బయలుదేరేసరికి కార్లో బ్రేక్స్ అయితే పనిచేయవు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు పాపం రుద్ర. ఇంకా వెంటనే ఎలా అయినా బ్రేక్స్ని కంట్రోల్ చేయాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ బ్రేక్స్ అనేవి పడవు. ఇంకా వెంటనే అలా గట్టిగా కార్ని ఆపడానికి ట్రై చేస్తుంటే ఎదురుగా ఇంకొక కార్ వచ్చి ఒక్కసారిగా కార్ని ఆపుతుంది. ఇంకా వెంటనే చూస్తాడనమాట అలా రుద్ర. చూసి ఒక్కసారిగా అలా ఆగిపోతాడు. తల ముందుకు గుద్దుకునేసరికి ఇంకా రుద్రాకి పాపం తలకి గాయమవుతుంది. అప్పుడే అటుగా వెళ్తున్న కొంతమంది, అయ్యో ఎవరికో ఎవరికో ప్రమాదం జరిగినట్టుంది అని వెళ్ళి చూసేసరికి రుద్ర సార్, రుద్ర సార్ కదా, ఇక్కడికి కోచింగ్ ఇన్స్టిట్యూషన్ దగ్గరే సార్. ఒకప్పుడు ఎంతో బాగా ప్లేయర్, తను మంచి బాక్సింగ్ ఛాంపియన్, అలాంటి ఆయన ఇప్పుడు ఇలా ఉండడం ఏంటి అని ఇంకా పాపం వెంటనే అలా వాళ్ళందరూ అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు కాపాడి రుద్రాని. ఇంకా రుద్రకి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. హాస్పిటల్లో ఏమైంది, నాకేమైంది అని అడుగుతారు. సార్, మీరు కార్ యాక్సిడెంట్ అయింది, మిమ్మల్ని మేమే కాపాడి తీసుకొచ్చాం సార్ అని అంటారు. వావ్, నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు వెంటనే మ్యాచ్కి వెళ్ళాలి అని అంటారు. ఏంటి, మ్యాచ్కా అని అంటారు. అవును, ఇవాళ గంగా అనే ప్లేయర్ ఆడుతుంది కదా, తను నా వైఫే, తన కోసం నేను మ్యాచ్కి వెళ్ళాలి అని ఇంకా పాపం అలా మ్యాచ్కి అయితే ఆ ఫస్ట్ ఎయిడ్ బ్యాండేజ్తోనే బయలుదేరుతాడనమాట రుద్ర. ఇది ఇలా ఉండగా గంగా పారు ఇద్దరు ఇంకా అలా బాక్సింగ్ రింగ్లోకి వెళ్తారు. వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటుందన్నమాట పారు. నువ్వెంత ప్రయత్నించినా రుద్ర రాడు అని కావాలనే సైకలాజికల్గా గంగని మ్యానిపులేట్ చేస్తూ ఇంకా కొట్టడానికైతే వస్తూ ఉంటారనమాట. పాపం గంగ రుద్రకి ఏమైనా అవుతుందా అని చెప్పి భయంగానే ఇంకా కొట్టించుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తను పాపం నిజం అనుకుంటుంది కాబట్టి. కరెక్ట్గా రుద్ర అప్పుడే మ్యాచ్లోకి ఎంటర్ అవుతాడు. ఇంకా రుద్రాని చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. వెంటనే గంగ ఇంకా అలా అప్పటి వరకు ఓడిపోయిన గంగ అయితే వెంటనే లేచి ఒక్కటిస్తుంది పంచ్ అనేది పారుకి. పారు అక్కడ వెళ్ళి పడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారు. ఇంకా అలా అందరూ కలిసి గంగా 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 నరుస్తూ ఉంటారు. ఇంకా గంగా తన ఉగ్ర రూపాన్ని చూపిస్తూ చక్కగా ఓడిచ్చేస్తుందన్నమాట పారుని. ఇంకా పారు ఓటమితో అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి, నువ్వు ఓడిపోయాననుకుంటున్నావా? ఎప్పుడైతే రుద్ర సార్ని చంపాలనుకున్నావో అప్పుడే అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు, ఇప్పుడు కాదు అని ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట పారు వైపు గంగా. అప్పుడే పారు దగ్గరికి రుద్ర వస్తాడు. పారు, ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా గెలుపోటములు న్యాయంగా ఉండాలి. అన్యాయంగా ఉంటే అది
ఎంత ఎంత వినాశనాన్ని కోరుకుంటుందో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో. గంగ గెలవలేదు అన్నావు, గంగకి బాక్సింగ్ రాదు అన్నావు, కానీ నీతోనే తలపడి గంగ గెలిచింది. మరి ఇప్పుడేమంటావు అని అంటాడు. ఇంకా అలా పారు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. చూడు పారు, ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు. చేస్తే నాలో ఉన్న ఇంకొక రూపాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది అని గట్టిగా చెప్పి ఇంకా అలా అక్కడి నుండైతే బయలుదేరి వెళ్ళిపోతారు రుద్ర అండ్ గంగా. ఇంకా అలా రుద్రని చూస్తూ ఉంటుందన్నమాట పాపం గంగా. సార్ సార్ మీకేం కాలేదు కదా సార్ అని అడుగుతుంది. లేదు గంగా, నాకేమీ కాలేదు. నువ్వైతే బాక్సింగ్ ఛాంపియన్షిప్గా పోటీ చేసి గెలిచావు కదా, నాకు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా గంగాని అప్రిషియేట్ చేస్తాడనమాట రుద్ర. సార్ నిజంగా మీకేమవుతుందోనని చాలా భయపడిపోయాను సార్, కానీ మీకేమీ అవ్వలేదు. ఇప్పుడు ఇప్పుడు నా మనసుకి ప్రశాంతత వచ్చింది సార్ అని చెప్పి పాపం అలా రుద్ర గంగ ఇద్దరు మెడల్ తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇంకా అలా ఇంటికి వెళ్ళిన తర్వాత మెడల్ వైపు చూస్తూ ఉంటారనమాట. తనైతే శకుంతల శకుంతల దగ్గరికి తీసుకొస్తారు. శకుంతల పాపం చూస్తూ ఉంటుంది. "ఆ, నువ్వు నిజంగా పోటీ పడి గెలిచావు, పారు పైన గెలిచావు. ఈ విషయంలో నాకు సంతోషంగానే ఉంది. కానీ నిన్ను కోడలిగా ఒప్పుకోవాలంటే నువ్వు చేసిన హారతి మాత్రమే, నువ్వు చేసిన అన్యాయం మాత్రమే, మోసం మాత్రమే నాకు గుర్తొస్తుంది. అలాంటప్పుడు నిన్నేను ఎలా ఎలా యాక్సెప్ట్ చేయాలి అని అంటారు. చూడండి, మీరు నన్ను కోడలిగా అంగీకరించినా అంగీకరించకపోయినా నేను మాత్రం మిమ్మల్ని తల్లి తర్వాత తల్లి స్థానంలో చూస్తున్నాను. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, ఎప్పుడైనా అత్తింటికి వెళ్తే అక్కడ నీకు మరొక అమ్మా నాన్న దొరుకుతారు అని. పెద్దోరు మీరు నాకు ఒక అమ్మా నాన్న లాంటి వారే. అలాంటి మిమ్మల్ని నేను ఎంత ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఏమనుకున్నా నేను భరిస్తూనే ఉంటాను. ఎందుకంటే మీరు నా అమ్మా నాన్నంతో సమానమని. ఎప్పుడైనా మా అమ్మ నన్ను కొడితే నేను తుడుచుకుంటూ పోతాను, మా అమ్మ నన్ను అర్థం చేసుకోకపోయినా నేను తుడుచుకొని పోతాను. అలా మీ విషయంలో కూడా మీరు నన్ను అర్థం చేసుకునేంత వరకు నేను మిమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకుంటూ మిమ్మల్ని నేను అమ్మగారిలాగే చూసుకుంటాను అని చెప్పేసరికి ఇంకా శకుంతలకి పాపం చాలా అంటే చాలా జాలేస్తుంది. ఇంక శకుంతల వెంటనే గంగ తలపై చేయి వేసి నిమిరి, చూడు, నిన్ను చూస్తుంటే నాకు ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఇంతే. నా నా వాళ్ళు నా కోసమే ఉన్నారని, నా అత్తింటి వాళ్ళే నా పుట్టింటి వాళ్ళు అని నేను ఇలాగే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎప్పటికైనా నువ్వు ఖచ్చితంగా ఒక మంచి ప్లేయర్ అవుతావని నమ్మాను, అలాగే అయ్యావు. ఈ విషయంలో నేను నిన్ను అభినందిస్తున్నాను అని చెప్పి ఇంకా అలా పాపం హ్యాపీగా తనకైతే చేస్తారనమాట, అప్రిషియేట్ చేస్తారు. గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను గెలిచినప్పుడు కంటే ఇప్పుడే నాకు ఇంకా సంతోషం వచ్చింది అని చెప్పి అలా ఇంకా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట గంగ. అదంతా చూస్తూ రుద్ర కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా గంగ రుద్ర దగ్గరికి వచ్చి, సార్ మీకు మొన్న దెబ్బ తగిలింది కదా, దాని గురించి ఇంట్లో ఏం చెప్పారు సార్ అని అడుగుతుంది. గంగ అది అననేలోపు అక్కడికి విజయేంద్ర వస్తారు. అవును, మొన్నటి నుండి చూస్తున్నాను, నీకు ఎలా దెబ్బ తగిలింది అంటే నువ్వు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయావు. అదేంటో చెప్పచ్చు కదా రుద్ర, నాకుతో నిజం చెప్పు, నీకు అసలు ఆ దెబ్బ ఎలా తగిలింది, నిజంగా ఏమైనా అయ్యిందా అని అడుగుతారు. పెదనాన్న, అంటే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది అని అంటారు. వెంటనే పాపం గంగ, లేదు యాక్సిడెంట్ అవ్వలేదు పెద్దోరు, కావాలని సార్ని చంపాలని చూశారు పెద్దోరు, ఇదిగో నా దగ్గర లెటర్ కూడా ఉంది అని చెప్పి ఆ లెటర్ని ఇస్తారు. ఇంకా లెటర్ని చూస్తాడనమాట విజయేంద్ర ప్రతాప్. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ లెటర్లో ఉన్న రైటింగ్ అనేది అచ్చం వీరు పారు రైటింగ్లా ఉంటుంది. ఇంకా వెంటనే అలా తీసుకువెళ్తారనమాట శకుంతల దగ్గరికి. అది శకుంతల దగ్గరికి తీసుకువెళ్ళి, చూసావా చూసావా శకుంతల, నువ్వెప్పుడు పారు చాలా మంచిదని, పారు ఈ ఇంటి కోడలు అవ్వాలని అనుకున్నావు, కానీ చూడు తను ఎంత అన్యాయం చేసిందో, ఎంత దుర్మార్గం చేసిందో చూడు, ఒకసారి లెటర్ చదువు, క్లియర్గా ఈ లెటర్ రాసింది పారునే కదా అని ఇంకా పారు రైటింగ్ని అండ్ ఆ లెటర్ని చూపిస్తారు.
ఒక్కసారిగా శకుంతల షాక్లో ఉండిపోతుంది. అంటే పారు ఇంత కోలుకోలేని మోసాన్ని చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఛీ, పారు ఇంత నీచంకి దిగజారుతుందా? తనకి రుద్ర దక్కలేదని రుద్రని చంపాలని చూస్తుందా అని చెప్పి చాలా అంటే చాలా అసహించుకుంటూ నేను ఇంక పారుని జీవితంలో నమ్మను అని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది శకుంతల. ఇంకా అలా పారు గురించి నిజం తెలుసుకున్న శకుంతల అయితే వెంటనే తనకైతే మొత్తం అసహించుకొని ఇంకెప్పటికీ తన దగ్గరికి రానివ్వకుండా గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా అలా కొన్ని డేస్ పాస్ అయ్యేసరికి హ్యాపీగా ఉంటారనమాట రుద్ర అండ్ గంగ. రుద్ర గంగ ఛాంపియన్ అయినందుకు చాలా హ్యాపీగా తన్ని చూసుకుంటాడు. అదే టైంకి ఇంకా అలా వస్తాడనమాట అక్కడికి విజయేంద్ర వచ్చి గంగా, రుద్ర, నేను మీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ గిఫ్ట్ని నేనే మీకు స్వయంగా ప్రజెంట్ చేస్తున్నాను. ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ వెరీ వాల్యుబుల్ గిఫ్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ అని చెప్పి ఒక కవర్ని చేతికిస్తారు. పెద్దోరు ఏంటి కవరు అని అడుగుతుంది. చెప్తాను గంగా, నువ్వు అది ఓపెన్ చేయి, రుద్రకివ్వు అని అంటారు. ఇంక వెంటనే అలా రుద్ర అయితే ఆ కవర్ని తీసుకుని ఓపెన్ చేసి చూస్తారు. పెదనాన్న, ఏంటిది పెదనాన్న అని అంటారు. ఏంటంటావేంటి, ఇదేంటో తెలుసు కదా, హనీమూన్ టికెట్ నీకోసమే అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది గంగా. మాకు ఇప్పుడు అని అనేసరికి అవును ఇప్పుడే, మీరిప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారు? అయినా ఇది వెళ్ళాల్సిన సమయమే కదా, వెళ్తే తప్పేముంది, ఎలాగో నువ్వు ఛాంపియన్ అయిపోయావు, ఇంకా మీకు ఎలాంటి బాధ్యతలు లేవు, కాబట్టి మీరు సంతోషంగా ఉంటే అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారు, కాబట్టి మీరు బయలుదేరండి అని చెప్పి అంటారు. పెదనాన్న అది కాదు అని అనేసరికి రుద్ర, నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు, నేను చెప్పింది చెయ్యి చాలు, సరేనా అని అంటారు. అలాగే పెదనాన్న అని అంటాడు. ఇంకా వెంటనే అలా హనీమూన్ కానీ స్విట్జర్లాండ్కి హ్యాపీగా గంగా అండ్ రుద్ర అయితే బయలుదేరుతూ ఉంటారు. అదంతా చూస్తూ వీరు అండ్ పారు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఛీ, ఇదేంటి, మనం ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, అయినా ఇదంతా మనం ఊహించింది కాదు కదా, ఎలా అయినా వాళ్ళు హనీమూన్కి వెళ్ళారు, కానీ తిరిగి రాకుండా మనం చూసుకుందాం అని ఇంకా అలా గట్టిగా ఫిక్స్ అవుతారు పారు అండ్ ఇషిక. ఇది ఇలా ఉండగా రుద్ర అండ్ గంగా హ్యాపీగా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవుతారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి కరెక్ట్గా వాళ్ళైతే ఇంకా బోర్డింగ్ దగ్గరికి వెళ్ళాలనుకునేసరికి అప్పుడే గంగాకి పైడిరాజు నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా వెంటనే పాపం ఫోన్ లిఫ్ట్ చేస్తుందనమాట గంగా. హలో నాన్న, ఏమైంది, అమ్మ అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది ఏమైంది గంగా, ఎందుకలా టెన్షన్గా ఫీల్ అవుతున్నావు అని అడుగుతారు. సార్, మా అమ్మకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందంట సార్, ఎంత లేపుతున్నా లేవటం లేదంట, చాలా భయంగా ఉంది సార్ అని అంటుంది పాపం గంగా. అవునా, ఇప్పుడే బయలుదేరతాం పదా అని చెప్పి ఇంకా అలా తనైతే ఇంటికి బయలుదేరుతాడనమాట. వెంటనే ఇద్దరు కలిసి లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా లక్ష్మిని వాళ్ళు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంకా మొత్తం డాక్టర్తో చెక్ చేయిస్తారు. ఆవిడకి తీవ్రంగా హార్ట్లో వాల్వ్స్ అనేవి చాలా బాగా క్లోజ్ అయిపోయాయి, కాబట్టి తను ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. తనకి ఉన్న సమస్య గురించి నేను ఆల్రెడీ ముందే మీకు తెలుసు అనుకుంటా, కాబట్టి మీరు ఇమీడియట్గా తనకి సర్జరీని చేపించాలి. అప్పుడే తను తిరిగి మామూలు మనిషి అవ్వగలదు, బ్రతకగలదు. ఒకవేళ మీకు సర్జరీ ఏమాత్రం లేట్ అయినా సరే ఒక్కొక్క క్షణానికి ఆవిడ ఆయుష్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. నేను చెప్పాను, ఇంకా మీ ఇష్టం అని అనగానే ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట పాపం గంగా. ఇంకా రుద్ర వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి, డబ్బులు నేను ఇస్తాను అని అంటారు. సార్ వద్దు సార్, ఇప్పటికే మీరు మా కోసం చాలా చేశారు, వద్దు సార్ అని అంటుంది. గంగా, నేను ఇస్తుంది మన ఇంటి మనుషుల గురించి, నాకు నువ్వు అడ్డు చెప్పొద్దు. ఈ ప్లేస్లో మా పెద్దమ్మ పెదనాన్న ఉన్నా నేను కాపాడుకుంటాను కదా. ఎప్పుడైనా అత్తమామలు అంటే తల్లిదండ్రులతో సమానం అంటారు, అలాంటప్పుడు నా తల్లిదండ్రులని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా గంగా అని అంటారు రుద్ర. ఒక్కసారిగా గంగా పాపం చాలా బాధగా రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇదిగోండి కార్డ్ అని చెప్పి ఇంకా వెంటనే అమౌంట్ 5 lakhs అయితే పే చేసేస్తాడనమాట రుద్ర. ఇంకా పే చేసిన తర్వాత లక్ష్మికి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. పాపం గంగా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమవుతుందో అని అలా టెన్షన్ పడుతూ ఉంటే అదే టైంకి ఇంకా డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది అని అడుగుతారు. షీఈ్ ఆల్ రైట్, ఆపరేషన్ సక్సెస్ అయింది, ఇంకా మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తనకి వాల్వ్స్ అన్నీ ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నాయి,
ఇంకా తనకి జీవితంలో ఎలాంటి హార్ట్ ప్రాబ్లం కానీ లంగ్స్ ప్రాబ్లం కానీ రాదు అని చెప్పడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా అలా రుద్ర అండ్ గంగా అలా కళ్ళు తెరుస్తారు. అప్పుడే లక్ష్మి దగ్గరికి వెళ్తుంది గంగా. గంగా, నువ్వు నువ్వు నన్ను కాపాడడానికి వచ్చావా అని చూస్తూ ఉంటే, అమ్మా, నేను కాపాడింది నేను కాదు, ఇదిగో సారు, రుద్ర సరే నీకు డబ్బులిచ్చి నిన్ను నిన్ను కాపాడారు అని చెప్పడంతో పాపం అలా రుద్రకి దండం పెడుతూ ఉంటుంది లక్ష్మి. ఇంకా రుద్ర, అయ్యో మీరు నాకు నమస్కారం చేయొద్దు, నా బాధ్యత నేను నెరవేర్చానంతే అని చెప్పి ఇంకా డిశ్చార్జ్ చేసి తన ఇంటికి తీసుకువెళ్తారనమాట. పైడిరాజు మాత్రం అలా చూస్తూ ఉంటాడు సైలెంట్గా. ఆ డబ్బులేదో నాకు ఇచ్చుంటే నేను ఏదో ఒకటి చేసుకునేవాడిని కదా, ఛే అని మనసులో అనుకుంటాడనమాట పైడిరాజు. సో ఇంకలా గంగా వాళ్ళైతే ఇంటికి రీచ్ అవుతారు. గంగా, రుద్ర మీరు వెళ్ళలేదా, అదేంటి వచ్చేసారు అని చెప్పి అడుగుతారు. ఇంకా వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట రుద్ర. అంటే పెదనాన్న, గంగా వాళ్ళ అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, అందుకే తనకు ఆపరేషన్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పి చెప్తారు. ఓ అవునా అని అంటారు విజయేంద్ర. ఇంకప్పుడే రుద్రతో గంగా, సార్ మీరు నాతో ఏం చెప్పారు, మన ఇల్లు అన్నారు, కానీ చిన్నప్పటి నుండి మాకు ఎవరి డబ్బులు తీసుకోవడం అలవాట్లేదు సార్, ఎప్పుడు మేము మా గురించే మా డబ్బులు మేమే సంపాదించుకుంటాం, కానీ ఎవరిని మేము సంపాదించాం. అందుకే నాకు సేల్స్ మార్కెటింగ్గా జాబ్ ఇచ్చారనుకోండి, నేను హ్యాపీగా మీ అప్పు తీర్చేస్తాను, ఆ 5 లక్షలు ఎప్పటికైనా తీరుతాయి కదా సార్ అని అంటుంది. ఏంటి గంగా నువ్వు, ఇచ్చింది నేనే కదా, అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు. లేదు సార్, ఇచ్చింది మీరైనా ఎవరైనా ఒకరి సొమ్ము ఎప్పుడు తీసుకోకూడదు, కాబట్టి నేను వెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా గంగని సేల్స్ మేనేజర్ని చేస్తారనమాట రుద్ర విజయేంద్ర. సో సేల్స్ మేనేజర్ని చేస్తారు కాబట్టి రుద్ర ఒకవైపు బాక్సింగ్ ఛాంపియన్గా అవుతూ, ఇంకొక వైపు ఏమో సేల్స్ మేనేజర్గా తన సూపర్ మార్కెట్ని కూడా చూసుకుంటూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.